థియేటర్లో వచ్చిన నెక్స్ట్ డేనే ఓటీటీలో చూసేసినటువంటి కథ DNA. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ఇలా మనం మాట్లాడుకోవాల్సినటువంటి మొదటి మాట, ధోని పుట్టిన టైంలోనే కొన్ని వందల మంది పిల్లలు పుట్టుంటారు, కానీ అందరూ ధోని అవ్వలేరు కదా. సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. ప్రజల యొక్క నమ్మకాలు, మూఢ విశ్వాసాలు పరిధులు దాటిపోతున్నాయి. కాబోయే తల్లిదండ్రుల అమాయకత్వాన్ని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు, మరి కొంతమంది దాన్నే వ్యాపారంగా మార్చుకుంటున్నారు. నెంబర్ 2, పురిటిలోనే చేతులు మారిపోతున్నటువంటి ఎన్నో సంఘటనలు మనం వింటున్నాం, చూస్తున్నాం. మరి దాన్నే కథగా మలిచి ఆద్యంతం అలరించారు DNAతో. డైరెక్టర్ నీల్సన్ వెంకటేశన్ ఈ కథను అద్భుతంగా వారి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించడంలో విజయాన్ని సాధించారు అండ్ 2 గంటల పాటు ప్రేక్షకుడికి థ్రిల్ని పంచారు. నంబర్ 3, అధర్ ఆనంద్గా ప్రేమ విఫలమై తాగుడుకు బానిసై ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి గొడవలో భాగంగా పెద్దవాళ్లు చూసినటువంటి ఒక పెళ్లి, మానసిక సమస్యతో బాధపడుతున్నటువంటి ఒక అమ్మాయి నిమిష దివ్యగా నటించారు. సో వీళ్ళిద్దరికి పెళ్లి తర్వాత బిడ్డ, ఆ బిడ్డ తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కి సంబంధించినటువంటి వివరణ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్నో డీటెయిల్స్ ని అద్భుతంగా ఈ కథలో మనకి చూపించారు. సో ఫైనలీ చెప్పాలంటే అథర్వ పర్ఫార్మెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సాగేటువంటి ఆ తీరు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సినిమాకి హైలైట్ అని చెప్పాలి. గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్ DNAని OTTలో మిస్ కాకండి.